ముద్దుతో ఓ ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం నన్ను తాకే పవనం నన్ను నడిపే పాదం నన్ను మలచిన పాఠం అతడేనా రఘుకుల రాఘవుని పోలిన దినకరుడు నన్ను మలచే రోజు త్వరలోన నా ఆశల పల్లకి మోసే ఆ వెన్నెల కన్నుల వాడి ఇక తాళిని కట్టి వేలిని పట్టి నడిచేదెప్పుడు జరిగిందేదో జరిగిపోయింది అని సమర్థించుకోవడంలో అర్థం లేదు. కోట్లు పోయినా లెక్క చేయను కాని మా మర్యాదకి తూట్లు పడే పరిస్థితి తెస్తే మాత్రం భరించలేను. ఆ ఒక్క విషయంలోనే నాకు ఓపికండదు. అర్థమవుతోందా? హనుమంతు పాపమనో జాలిపడో మళ్ళీ మిమ్మల్ని వెనక్కి రమ్మనలేదు. అలా అనుకుంటే మీ అవసరాలు తీర్చి ఎప్పుడో పంపించేసేదాన్ని. పండక్కో కారు కొనడం దేనికని ఆ డబ్బు మీకిస్తే జన్మాంతం బతకగలరు. కానీ నేనలా చేయను. కష్టపడకుండా సుఖపడినట్టు కల్లో కూడా భ్రమపడకూడదు. నీ కష్టాన్ని మేం చూశాం, నీ విశ్వాసాన్ని మేం నమ్మాం. 10 రోజులు పనిచేస్తే కాలరెగరేసే వాళ్ళుంటారని విన్నాం. కానీ 25 ఏళ్లుగా పనిచేస్తున్నా కళ్ళెత్తి చూడని వాణ్ణి నిన్నే చూస్తున్నాను. అదే ఆ విధేయతే నచ్చింది. ఇప్పుడు నీ కూతురెందుకొచ్చిందని నిన్ను పంపించేస్తే అభిమానానికి వెల కట్టినట్టే. రేపో మాపో పెళ్లి కావలసిన ఆడపిల్ల 7 అడుగులు వెయ్యాల్సిన పాదాలు కుప్పిగంతులు వెయ్యరాదని చెప్పు. ఓ ఇంటికి కోడలు కాబోతున్నప్పుడు అణిగి మణిగి బాధ్యతలు నెత్తిన పెట్టుకుని తల వంచుకున్నప్పుడే ఆ కుటుంబం తలెత్తుకుని తిరగలదని గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. మంచి కూతురు అనిపించుకున్నప్పుడే మెట్టినింట్లో మంచి కోడలిగా, భార్యగా, మరదలిగా, ఆడపడుచుగా పేరు తెచ్చుకోగలదు. అవుట్ హౌస్ లో ఉండే నీ కూతురు ఆ తర్వాత అత్తారింట్లోనే అడుగు పెడుతుందని మళ్లీ మళ్లీ చెప్పు. అర్థమైందా? అర్థమైందమ్మా.
రమ్మన్నాను కదా అని నీ కూతురు ఈ గడపలో అడుగు పెడితే నేనొప్పుకోను. దాని కాలే కాదు, నీడ కూడా పడకూడదు. దానికేం కష్టం వచ్చినా చూసుకోవడానికి చాలా మందున్నారు. మాకేం నష్టం వచ్చినా ఆ తర్వాత చూసుకోవడానికి నీ కూతురుండదు. రండమ్మా, అమ్మగారు మన మీద దయ చూపారు. మనం ఇంకాడికి పోవాల్సిన అవసరం లేదు. నాన్న, ఆ అమ్మ మాటలు వింటుంటే చాలా భయమేసింది. మనం నడిచేటటువంటి నడక సరిగా లేనప్పుడు ఎవరి మాటలన్నా భయం వేస్తుంది పార్వతి. ఈ ఇంటి దేవుళ్ళు మంచోళ్ళు కాబట్టి మళ్ళీ మనకి తలదాచుకునే చోటు దొరికింది. పెద్దింటోళ్ళందరికీ 1000 దండాలు నాన్నోయ్. అమ్మా, మనం ఇంకే తప్పు చేయని అమ్మగారికి, తప్పు చేయించే బుద్ధి రాని ఎద్దున అమ్మోరికి దండం పెట్టాలా? తప్పటడుగులు కాదు కదా, ఇటేపు అడిగేయను నాన్న. నా బంగారు తల్లి. అమ్మా, మీరు ఇంట్లోకి వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. నాన్నోయ్ టాటా. అలాగే నాన్నోయ్ టాటా చెప్పు నాన్న. టాటా. నా బంగారు హనుమంతు. పద. అమ్మో, అబ్బా, నువ్వు ఒట్టి మొక్కే కాదు మందారం, మేం తిరిగి రావాలని ముక్కోటి దేవతలకి కోరుకున్నా నా బెస్ట్ ఫ్రెండ్వి. మందారం, నీలాగే మేం కూడా ఇక్కడే ఉండాలి, ఈ హద్దులు దాటరాదు. ఏం చేస్తాం, మన రాత బల్పంతో రాశాడక్క దేవుడు. అస్తమానం చెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. మరి రాత చెరిగిపోకుండా రాసే దేవుడు కూడా ఎక్కడో ఉండే ఉంటాడ్రా. డ్యూట్స్ అండ్ బేబ్స్, ఈ మహి ఉన్నాడు. డోంట్ వరీ. మీకేం కావాలో నన్ను అడగండి, నాకేం కావాలో మిమ్మల్ని అడుగుతా. ఓకే, ఎంజాయ్. సౌండ్ ప్లీజ్. Yo, 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 మేమంతా yo, yo, weekend mayo. మేడం, రిమోట్ నాకు ఇవ్వరా? ఇవ్వు. ఇవ్వరా, ఇవ్వమంటున్నానా? ఇవ్వరా ప్లీజ్. రిమోటే అది, మన చేతికొస్తుందా? ఏదో పెద్ద ఆస్తిలా చేస్తున్నారు. పెద్దమ్మ పెద్దనా యానివర్సరీ వీడియో అమ్మా. మంచి సాంగ్ వచ్చినప్పుడు వాల్యూమ్ పెంచితే ఆ థ్రిల్లే వేరు. వావ్, అమేజింగ్. మీరు సూట్లో సూపర్ గా ఉన్నారు పెద్దన్న. పెద్దమ్మని చూడరా ఎంత రాయల్ గా ఉన్నారు. అందులో మేం కూడా ఉన్నాం. వాట్ డూడ్, మంచి హుషారుగా ఉన్నావు. భూమి మీద ఎవడైనా ఉంటాడు, మనీ ప్లస్ సి అంటే కాసులు ఇలాంటి అందమైన రాసులు ఉన్నవాడే ఎప్పుడు నాలా ఊపు మీద ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, 1 వెనిలా ఐస్ క్రీమ్. హే వెన్నెలా, అప్పుడే వనీలా మనసు విరిగిపోయేలా తింటాం అనుకుంటే కరిగిపోయే ఐటమ్స్ చెప్తాండి బేబీ. ఎంజాయ్ మహి. థ్యాంక్ యూ. రెస్టారెంట్లో కృతజ్ఞత చూప్, మన సీక్రెట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. యూ నాటీ. ఎస్.
వీడియో కూడా చాలా క్వాలిటీగా ఉంది. మన థియేటర్లో చూసేవాళ్ళం కదా. ఈవినింగ్ చూద్దామండి. ఒకసారి చెక్ చేసి కొన్ని కాపీస్ మన రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి పంపిద్దాం. ష్యూర్. మేడం. హలో. అఖిలాండేశ్వరి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫంక్షన్కి రాలేదే? బస్ మామ, ఫుల్గా తిన్నాం. కిల్లి తిన్నా కక్కేసేలా ఉన్నాం. ఆర్ యు ష్యూర్? యా. హే బేరర్, బిల్ ప్లీజ్. Excuse me, miss. What's your problem? Friday fever, Saturday over, Sunday anta full hangover. Friday fever, Saturday over. బిల్ సార్. ఓస్ ఇంతేనా? జస్ట్ 22,000. పండుగ ఆఫర్లు ఏమన్నా పెట్టారా? ఇది బట్టల్ షాప్ కాదు సార్. 25,000 తీసుకో, పండుగ చేసుకో. యో గ్రేట్ మామ. మా రేంజ్ కా మాత్రం ఉండాలరా. సారీ సార్, ఇట్స్ నాట్ వర్క్. ఈజ్ ఇట్? టేక్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ నాట్ వర్క్. నో. నో సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ నాట్ వర్క్. నో. నో సార్. టేక్ ఇట్. సారీ సార్, కార్డ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. క్యాష్ ఇవ్వండి. వాట్? బ్లాక్ అయ్యాయా? ఎస్ సార్. ఓ షిట్, ఎంత పని చేసామో. రే, నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గర చూస్తా. నీ దగ్గర లేవు మహి, నువ్వేమైనా తెచ్చావా? లేదే. 100 50 100 పుష్టిగా తిని ముష్టిస్తారా? ఛే. I'll call you tomorrow. Play. Rewind. Back. పెద్దమ్మ, అది Rewind. రిమోట్ ఇటు ఇవ్వు. అది పెద్దమ్మ. ఇవ్వు. అక్క చేతిలోనే రిమోట్ ఉండాలి. ఉంటుంది. ఇవ్వు కాత్యా. ఇవ్వు. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది అనుకున్నాం. చాటుమాటుగా చాలా జరిగాయక్క.
వీడు వేషాలు వేయడం మానలేదు. తోక కత్తిరిస్తే లాభం లేదు, తగలబెట్టాలి రాస్కెల్. రాసుకెళ్ళమని ఎవరన్నారో? అమ్మాయిలతో రాసుకు పూసుకు తిరుగుతున్నాడు చిన్నబాబు. ఆ వీడియోలో ఇది లేకుండా తీసేమని నేను చెప్తా లేకలా. ఎవరికి చెప్తారు? ఎడిటింగ్ చేసేవాళ్ళకా? వాళ్ళు పబ్లికే బావగారు. పబ్లిసిటీ చేయకుండా ఉంటారా? ఇక్కడ ఆపుతాం, బయట ఆపగలమా? మౌత్ టాక్. నోటిదూలు ఉండేవాళ్ళు ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి చిన్న కొడుకు మహేంద్రబాబు రాసలీలలు అంటూ టీవీ సీరియల్లా సాగదీస్తారు. వాడికి సీరియస్గా వార్నింగ్ ఇస్తే గానీ మాట వినడు. వినకపోవడానికి చిన్నబాబుకేమన్నా చెవుడా? వింటాడు. కాకపోతే ఈ చెవిన విని ఇంకొక చెవిన వదిలేస్తాడు. తిట్లన్నీ గాలి కొదిలేయచ్చు, పరువును వదిలేసుకోలేం కదా. వాళ్ళ చిన్నబ్బాయిని గాలి కొదిలేసా. నువ్వు ఇచ్చిన కార్డులు 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. మైండ్ యువర్ టంగ్. ఆవేశం కాదు, క్యాష్ ఇచ్చి కదులు. యు నో హూ ఐ యామ్? ఎమ్మెల్యే కొడుకునని, ఎంపీ కూతుర్నని చెప్పి చివరిలో పిండి రుబ్బే వాళ్ళని చాలా మందిని చూశాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? ఘట్టమనే అఖిలాండేశ్వరి కొడుకు నేను. నాతోనే నీ పనులు చేస్తావా? నువ్వెవడవైతే నాకేంటి? నీకు చేత కాకపోతే ఆవిడ్నే వచ్చి పిండి రుబ్బేసి వెళ్ళమను. మా అమ్మని అంటావరా నిన్ను? ఫోన్. Stop it! What is this nonsense? బిల్లు కట్టకుండా ఎస్కేప్ అవుతున్నాడు మేడం. Shut up! బిల్ ఎంత? 22,000. 50,000. బిల్లు కట్టుకుని బ్యాలెన్స్ టిప్ కింద ఉంచుకో. బిల్లు కట్టుకుని బ్యాలెన్స్ టిప్ కింద ఉంచుకో. ఎప్పుడైనా ఎవరేంటో తెలుసుకుని మాట్లాడు. మా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాష్రూమ్ అంత ఉండదు నీ రెస్టారెంట్. సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. టైం కొద్ది సేవ్ చేసావు. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? ఇంకెప్పుడు ఇలాంటి ప్లేస్ కి మాత్రం నువ్వు రాకు. ఓకే ఓకే బాయ్. బాయ్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. అమ్మా. పెదబాబు, మహి ఎక్కడా? ఐ డోంట్ నో మామ్. కనుక్కోనా? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఎనీథింగ్ రాంగ్ మామ్? ఐ వాంట్ టు సీ హిమ్ రైట్ నౌ. హాఫ్ అన్ అవర్ లో నా ముందు ఉండాలి. ఓకే మా. మళ్ళీ వీడేదో చేసుంటాడు. హా బ్రో,